మన వెనకాల కనిపిస్తున్నదే తిరుమల 7 కొండలు. ఆ 7 కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ వారి నిర్మాణం ఒక్కసారి చూడండి. ముంతాజ్ హోటల్స్ వారు 5 స్టార్ హోటల్ నిర్మిస్తున్నారు. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్లు, స్పా సెంటర్లు, నాన్ వెజ్ రెస్టారెంట్లు, 100 విల్లాలు ఇక్కడ కడతాడంట. ఏ ఒక్క సామాన్య భక్తుడికైనా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అంటే ఇది కాదు. మరి ఈ ప్రాజెక్ట్ దేనికోసం అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి 7 కొండల్ని అపవిత్రం చేసేదానికి తప్ప ఈ ప్రాజెక్టు వల్ల ఒక్క హిందువుకి గాని తిరుపతికి గాని ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని యావత్ హిందూ సమాజం కోరుతున్నది ఏంటంటే ఆ 7 కొండల పాదాల చెంత దయచేసి ముంతాజ్ హోటల్స్ కి ఇచ్చినటువంటి 20 ఎకరాల స్థలం ఏదైతే ఉందో తక్షణమే రద్దు చెయ్యండి. ఈ తిరుమల తిరుపతి క్షేత్రాల్లో ఎక్కడ కూడా మద్య మాంసం విక్రయాలు జరగకుండా చూడండి అని చెప్పి ఒక పక్కన మేము డిమాండ్ చేస్తుంటే మరొక పక్కన మీరు ముంతాజ్ హోటల్స్ కి ఇలా అనుమతులు ఇచ్చేసి వాళ్ళేమో ఇక్కడ బహుళ అంతస్తులు కట్టేసి తిరుమల క్షేత్రాన్ని నాశనం చేసేట్టుంది. అక్కడ మనం చూడొచ్చు తిరుమలకి వెళ్లే బస్సులు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి మార్గ మధ్యంలో. వాళ్ళందరికీ రేపు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ముంతాజ్ హోటల్స్ కనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ 5 స్టార్ హోటల్స్ ఏంటి, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో నాన్ వెజ్ రెస్టారెంట్లు ఏంటి, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో బార్ అండ్ రెస్టారెంట్లు ఏంటి, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో స్విమ్మింగ్ పూల్లు ఈ కల్చర్లు ఏంటి, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో స్పా సెంటర్లు ఏంటి. దయచేసి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధ్యాత్మికత ఉండాలి కానీ ఆధ్యాత్మికతను అపవిత్రం చేసేటువంటి ప్రాజెక్టులను దయచేసి ఈ ప్రభుత్వాలు ఎంటర్టైన్ చేయొద్దండి. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దండి. మా పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ 7 కొండల్ని ఈ రోజు అపవిత్రం చేసే విధంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని తక్షణమే రద్దు చేయండి. ఈ క్షేత్రము ఒక భూలోక వైకుంఠం, కలియుగ వైకుంఠం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి క్షేత్రం ఇది. మరి అటువంటి క్షేత్రాన్ని అపవిత్రం చేసేటువంటి ఈ ప్రాజెక్ట్ ని దయచేసి రద్దు చేయండి. ఎందుకంటే ఇది ఇప్పుడు పునాదులే పడినాయి, ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అనేది ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఈ స్టేజ్ లోనే నిలుపుదల చేయండి. ఈ ప్రాజెక్ట్ కి గత ప్రభుత్వంలో అనుమతులు వచ్చాయి, మరి అప్పుడేం చేస్తున్నారు అనొచ్చు. ఈ ప్రాజెక్టు ఇక్కడ వచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు. ఆ జీవోను కూడా భద్రంగా దాచిపెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవో బయటపడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పనులు కూడా ప్రారంభమైనాయి కాబట్టి ఇప్పుడే మాకు తెలిసింది. కాబట్టి ఈ రోజు ఈ ప్రాజెక్టు కి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు ఉండకూడదనేసి ఈ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అటు పక్కనేమో శ్రీవారి మెట్టు, ఇటు పక్కనేమో అల్లిపిరి మెట్టు, ఈ 7 కొండలు మనకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తాను. 7 కొండలు అవే, అదో అడవి. అక్కడ మనకి ఏదైతే గ్రీన్ గా ఒక గోడ కనిపిస్తుందో దాని వెనకాల అంతా ఫారెస్ట్ ల్యాండ్ అంట. ఫారెస్ట్ ల్యాండ్ అన్నారంటే అది 7 కొండలే. ఒకప్పుడు ఈడ వరకు కూడా 7 కొండలు ఉండేది, కానీ కాలక్రమంలో టూరిజం వాళ్ళకి ఈ ల్యాండ్ ఇచ్చారంట. టూరిజం వాళ్ళు ఏం చేశారు, ముంతాజ్ వాళ్ళకి ఇచ్చేసినారు. ముంతాజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బార్ అండ్ రెస్టారెంట్లు, నాన్ వెజ్లు, స్పా కల్చరు, స్విమ్మింగ్ పూల్ కల్చర్లు, అర్ధనగ్నంగా సూట్లు వేసుకుని ఇక్కడ తిరుగుతారంటారు. దీనివల్ల క్షేత్రం నాశనం అవుతుంది. అదే తిరుమల 7 కొండలు, వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి 7 కొండలు. మీరంతా యూట్యూబ్ లో చాలా మంది చూసింటారు. వెంకటేశ్వర స్వామి యొక్క రూపం ఏదైతే ఉందో అదే ఆ రూపం అదిగో అక్కడ ఒకసారి చూడండి. మీరు యూట్యూబ్, ఫేస్బుక్ వీటన్నిటిలో చూసింటారు కదా, వెంకటేశ్వర స్వామి ఒక రూపము, స్వామి వారు కొనుక్కున్నట్లు అదంతా కూడా ఇదే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా దాని కిందే ఈ ముంతాజ్ హోటల్స్ పనులు జరుగుతున్నాయి. అసలు ముంతాజ్ పేరే మాకు అభ్యంతకరం. ముస్లిం నామకరణతో ఇక్కడ పెట్టడం ఏంటి, పెట్టడమే కాక మళ్ళీ దాంట్లో నాన్ వెజ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్ అంట, స్పా కల్చర్లు ఇవన్నీ ఏంటి అసలుకి. కాబట్టి దయచేసి హిందువులారా ప్రతి ఒక్కరు కూడా ఈ ముంతాజ్ హోటల్స్ కి వ్యతిరేకంగా నినాదాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఈ ప్రాజెక్ట్ ఆగేంత వరకు కూడా మనం పోరాటం చేద్దాం. జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ, సేవ్ తిరుమల, సే నో టు ముంతాజ్ హోటల్స్.